కంటోన్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు పంపిణీ. కంటోన్మెంట్ నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించి పేదల సంక్షేమానికి కృషి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని క్లాసిక్ గార్డెన్లో మారేడుపల్లి సిల్వర్ కాంపౌండ్ ప్రాంతాల 155 లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పేద ప్రజలకు భూ మార్పిడి చట్టాన్ని కూడా అమలు చేసి ఒకవైపు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి పేదలు లేని కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని, అందరికీ ఇండ్లు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు ప్రభుత్వ సహకారంతో లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నామని, అర్హులైన అందరికీ పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. రాని వారు నిరాశ చెందవద్దని, ఈసారి లిస్టులో వారికి కేటాయిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం, మారేడుపల్లి సికింద్రాబాద్ ఎంఆర్ఓలు, హౌసింగ్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. మల్లమ్మ గారు బాబు కొంచెం గౌరవం వదలాలి. బెనిఫిషరీస్ కి ఫోటో తర్వాత తీసుకోవచ్చు. మల్లమ్మ గారు, అహ్మదీ బేగం గారు బాబు కొంచెం గౌరవం వదలండి బాబు. అహ్మదీ బేగం మీ అందరికి బాగా దగ్గరున్న కార్పొరేటర్ కొంత దీపిక గారు కూడా మీ లిస్ట్ అంతా చూశారు. వారు కూడా లిస్ట్ వారికే ఇచ్చారు. ఆర్డీఓ గారు కూడా లిస్ట్ ఇచ్చి మరీ వారు చూసుకున్నారు. దాంట్లో ఈ రోజు 115 మందికి ఇస్తున్నారు. మిగతా ఎంతమందికి అయితే రాలేదో అది కూడా కొంత దీపిక గారికి కూడా బాధ్యతలు ఇస్తున్నాను. వారికి కూడా పూర్తిగా అవగాహన ఉంది. ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు చూసుకొని మిగతా రాని వాళ్ళు కూడా ఎవరు నిజమైన అర్హులుందో వాళ్ళకందరికి ఇచ్చే బాధ్యత కూడా తొందరగానే పూర్తి అవుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ లో ఈ రోజు 155 ఇళ్ల పంపిణీ జరిగింది. ఇప్పటికే కొన్ని అసంపూర్తిగా ఉన్నటువంటి ఇళ్లను పూర్తి చేసి గతంలో కూడా ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేసినాము. భవిష్యత్తులో కంటోన్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఇల్లు లేని వాళ్ళందరికీ కంటోన్మెంట్ను స్థల సేకరణ చేసి ప్రభుత్వం పక్షాన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేసే ప్రణాళికను తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఇండ్లున్న వారికి ముందు ఇండ్లు శాంక్షన్ చేస్తూ ఇండ్లు లేని వాళ్ళందరికీ కూడా స్లమ్స్లోనో ప్రభుత్వ స్థలాల్లోనో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చెప్పే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు గృహ నిర్మాణ శాఖ మంత్రి హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల సమావేశం పెట్టడం జరిగింది. త్వరలోనే హైదరాబాద్ ప్రాంతంలో ఇల్లు లేని నిరుపేదలకు సంబంధించినటువంటి స్థలాలున్న వాళ్ళకి మొదటి దశలో, స్థలాలు లేనటువంటి వాళ్ళను గుర్తించి వారికి కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టే కార్యక్రమాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకొని పోతాం. ఇప్పటిదాకా గంటసేపు కార్యక్రమం ఆలస్యం కావడానికి గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి వాటన్నిటిని వివరంగా చెప్పడం జరిగింది. అవన్నీ గత ప్రభుత్వ హయాంలోనే కేటాయించబడ్డాయా, వాటికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయా అనేది గౌరవ రెవెన్యూ మంత్రి గారు స్పష్టంగా దానికి వివరణ, ఆరోపణకు సంబంధించినటువంటి మంచి వివరణాత్మకంగా చెప్పినారు. మిగతాయి కూడా అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎలిజిబిలిటీకి సంబంధించిన పారదర్శకత ఉండాలనేటువంటి అంశం తప్ప ఇక్కడ ఎటువంటి పొలిటికల్ ఇంటెన్షన్ కానీ అనర్హుల కంటే అర్హత కలిగిన వాళ్ళందరూ రావాలనే ఒకే ఒక ఆలోచనతో, అంతే తప్ప ఇంకొక అంశం కాదు.